హలో ఆల్, ఈరోజు రాత్రి మిగిలిపోయిన అన్నంతో నిమ్మకాయ పులిహోర చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇలా ముందు అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. వీటికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, తాలింపు గింజలు ఇది శనగపప్పు. తాలింపు గింజలకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి, నిమ్మరసం, మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, పచ్చిమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే అందులో తాలింపు గింజలు, అందులో ముందుగా శనగపప్పు వేసుకొని శనగపప్పు కొంచెం వేసిన తర్వాత మిగతా తాలింపు గింజలు వేసుకోవాలి. ఈలోపు అన్నంలో మనం ముందుగా పెట్టుకున్న పసుపు, నిమ్మరసం, సాల్ట్ వేసి కలుపుకోవాలి. తాలింపులో శనగపప్పు వేగుతున్నప్పుడు మిగతా తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఇలా వేగిపోయిన తాలింపుని అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నంలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతే, ఇలా మొత్తంగా కలుపుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇలా 5 నిమిషాల్లో రెడీ అయిపోయిన నిమ్మకాయ పులిహోరని ప్లేట్లో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.